అందరికీ నమస్కారం. ఫస్ట్ ఒక బెట్టి కడతాను మీతోని. మీరు రెడీ అన్నా? అదే ఓట్స్ పోతే ప్లీజ్ 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 ఆగండి. మీతో బెట్టి కడుతున్నాయి ఒకటి. మీరు రెడీయా? మీరు రెడీయా? అదే అది తర్వాత మీతో బెట్టి కడతా. మీరు రెడీయా దానికి? పక్కా? మరి ఫస్ట్ ఆలోచించుకోండి. మరి హైదరాబాద్లో కూడా మీకు బెట్టి కట్టిస్తున్నాం. నేను రేపు హైదరాబాద్ మీటింగ్ పోతున్నాం. మేము హైదరాబాద్ జిహెచ్ఎంసీ గెలుస్తారా, ఇక్కడ వరంగల్ కార్పొరేషన్ గెలుస్తారా అని బెట్టి కడుతున్నాం. మీరు గెలుస్తారా గెలవరా? మీతో కాదన్నా. అవుతుందా? పక్కా అన్న? పక్కా గెలిపిస్తాం. నేను ఫుల్ టైం ఇచ్చి పని చేస్తా అన్న వాళ్ళు ఒక్కసారి చేతులు నిజంగా బీజేపీ కాగలుగుతారు. అయితే సూపర్ అన్న, సూపర్ సూపర్. గెలుచుడే పోవా? గెలుచుడా లేదా? ఇలా జరిగేది బహిరంగ సభ కాదని, ఇది భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం. బూత్ స్థాయి కార్యకర్తలు అంటేనే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటేనే కమిట్మెంట్ కమిట్మెంట్ కమిట్మెంట్. ఈ దేశం, ఈ ధర్మం, ఈ సమాజం కోసం పనిచేసేటువంటి ఒక కమిట్మెంట్, ఒక సంకల్పం తీసుకునే కార్యకర్తలే నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే. ఆ కార్యకర్తల సమావేశమే ఇది. ఇవాళ జాతీయ అధ్యక్షుడు, ప్రపంచంలో అతిపెద్ద పార్టీకి ఇవాళ జాతీయ అధ్యక్షుడైన నితిన్ నబీన్ గారు ఇవాళ మన గడ్డకు, ఓరుగల్లు గడ్డకు వచ్చిరంటే మీ మీద నమ్మకం, మీ మీద విశ్వాసం, దాని మీద గుర్తించే ఈ రోజు మీ అందరి ఆశీర్వాదం తీసుకోవడం వారు వచ్చిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. అంత పెద్ద మహానాయకుడు వచ్చినప్పుడు ఇలా మన సంకల్పం గట్టిగా ఉండాలన్నా. ఇలా ఏ సర్వే చూసినా కూడా, నేను అది పొగుడతలేను, ఇలా ఏ సర్వే చూసినా కూడా వరంగల్ కార్పొరేషన్ లో ఈసారి ఎట్టి బస్సులో కాషాయం జెండా రెప్పరెప్పులు ఆడడం ఖాయం అని చెప్పి 100% సంకేతాలు వచ్చినాయి. ఇక వాళ్ళు వీళ్ళు మొరుగుతారని పరిచుకోతాను. ఇక బీఆర్ఎస్ కూడా అడ్రస్ వాడికి మొన్న ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీలకు క్యాండిడేట్ బీఆర్ఎస్ వాళ్ళకు ఉన్నారా? మనమే గెలిచినాం. వాడ ఎమ్మెల్సీకి క్యాండిడేట్ లేరు. 7 కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి మొన్న తెలంగాణలో. బీఆర్ఎస్ ఎన్ని గెలిచినాయి? 0. కరీంనగర్ ఎవరు గెలిచారు? ఎవరు గెలిచారు? అరే కరీంనగర్ లో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎస్, మేము బీజేపీ కార్యకర్తలను గల్లా ఎగిరేసుకొని తలెట్టుకొని భారత్ మాతాకి జై జై శ్రీరామ్ అని గర్జిస్తూ గాంధీస్తూ గల్లీ గల్లీలో తలెత్తుకొని తిరుగుతున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇలా ఆ అద్భుత అవకాశం మీకు వచ్చింది. అలా బీఆర్ఎస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ లేనే లేదు. ఇవాళ ప్రజలందరూ విషయాలు ఎవరి చూస్తున్నారు? భారతీయ జనతా పార్టీ. ఇలా ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు లేదన్నా. 12 సంవత్సరాలు ఏం బికిరన్నా బీఆర్ఎస్ వాళ్ళు, 12 సంవత్సరాలు ఏం బికిరన్నా బీఆర్ఎస్ వాళ్ళు. అరే మేము సవాల్ చేస్తున్నాం, ఈ వరంగల్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ చేసిన ఘనత నా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. 70 పైసలు